భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన రాజకీయ దౌత్య చర్చలతో పాటు ఇద్దరు ప్రపంచ నేతల మధ్య ఉన్న ఆత్మీయతతో కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఫిబ్రవరి 25న టెల్ అవీవ్ విమానాశ్రయంలో మోదీకి లభించిన ఘన స్వాగతం భారత్ ఇజ్రాయెల్ బంధాన్ని మరింత సుస్థిరం చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహు స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ తెలుపు కుర్తా పైజమాతో పాటు స్లీవ్లెస్ జాకెట్ ధరించి కాషాయ రంగు పాకెట్ స్క్వేర్ తో కనిపించారు. యాదృచ్ఛికంగా సారా నెతన్యాహు కూడా కాషాయ రంగు దుస్తుల్లో హాజరయ్యారు. దీనిని గమనించిన నెతన్యాహు సరదాగా మోదీని చూసి, నా భార్య ఏ రంగు డ్రెస్ వేసుకుందో చూశారా అంటూ చమత్కరించారు. వెంటనే మోదీ నవ్వుతూ అవును, కాషాయ రంగు అని స్పందించారు. ఈ చిన్న హాస్యభరిత క్షణం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. సారా నెతన్యాహు భారత్ను అద్భుతమైన దేశంగా అభివర్ణించగా, నెతన్యాహు మోదీని అద్భుతమైన నాయకుడిగా ప్రశంసించారు. స్నేహానికి మరో ఉదాహరణగా సంయుక్త విందు సమయంలో నెతన్యాహు భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించి మోదీకి సర్ప్రైజ్ ఇచ్చారు. నా స్నేహితుడు ప్రధాని మోదీని ఆశ్చర్యపరచడానికి భారతీయ దుస్తులు వేసుకున్నాను అని పేర్కొంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ భారత్ ఇజ్రాయిల్ స్నేహం మరింత బలపడుతోందని వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో మరో ముఖ్య ఘట్టం ఏంటంటే, ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానమంత్రిగా మోదీ చరిత్ర సృష్టించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్ పోరాటానికి భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా ఈ పర్యటన రక్షణ, సాంకేతిక, వ్యూహాత్మక రంగాల్లోనే కాకుండా రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసిన సందర్భంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.